లవ్ యూ బుజ్జి. వెల్కమ్ బ్యాక్ టు శాండీ ఎడిట్స్ ఫ్రెండ్స్. మీరు కనుక నా ఛానల్కి కొంచెం కొత్తగా విజిట్ చేస్తే మాత్రం ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సపోర్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సబ్స్క్రైబర్స్కి అయితే వెరీ సారీ ఫ్రెండ్స్. నేనైతే డైలీ అయితే వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు ఫ్రెండ్స్. కొంచెం పర్సనల్ వర్క్స్ వల్ల వీడియో అయితే అప్లోడ్ చేయట్లేదు. నేను డైలీ ఒక వీడియో పెట్టడానికి మాత్రం 100% ట్రై చేస్తాను. ప్లీజ్ నాకు కొంచెం మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరైతే వీడియో రావట్లేదని కొంచెం మీరు టెన్షన్ పడకండి ఫ్రెండ్స్. నేను డైలీ ఒక కొత్త వీడియోని చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ ఓకే, నాకు కొంచెం రిక్వెస్ట్ అడుగుతున్నాను, నాకు కొంచెం మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను కల్కి మూవీ నుండి మాత్రం ఒక డైలాగ్ తీసుకొని ఫ్రెండ్స్, మళ్ళీ మనకు ఆర్యా మూవీ నుండి ఒక బీజం తీసుకొని చాలా బాగా రెండు మిక్సింగ్ చేసి చాలా బాగా నేను బీట్సింగ్ వీడియోని చాలా బాగా క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలా సింపుల్గా ఒక 1 క్లిక్తోనే మీరు వీడియోని ఏ విధంగా ఎడిటింగ్ చేసుకోవాలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కొంచెం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియో మాత్రం స్టార్ట్ చేద్దాం. దీనికి సంబంధించిన బీట్ మార్క్, ప్రీసెట్స్, XMLs, షేక్ ఎఫెక్ట్స్, సపరేట్ ఆడియోతో సహా అయితే కింద నా వెబ్సైట్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఆల్ మెటీరియల్ లింక్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని ఫ్రెండ్స్ సింపుల్గా మీరు చూస్తున్న వీడియో థంబ్నెయిల్ కనిపిస్తుంది. కొంచెం పైకి స్క్రోల్ చేస్తే మీకైతే అన్ని వెబ్సైట్స్ ఉంటాయి, అంటే అన్ని బీట్ మార్క్, XML, షేక్ ఎఫెక్ట్స్ దీనికి సంబంధించిన అన్ని ఫైల్స్ అయితే మెటీరియల్స్ అయితే అక్కడ దొరుకుతాయి ఫ్రెండ్స్. సింపుల్గా ఎలైట్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్. మీరు రీసెంట్గా ఎలాంటి ఫైల్స్ కానీ షేక్ ఎఫెక్ట్స్ కానీ ఎలైట్ మోషన్కి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఎలైట్ మోషన్ ఓపెన్ చేసుకొని సింపుల్గా మీరు ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ట్రెండింగ్ లవ్ బీట్ మార్క్ బ్యాండ్ అండ్ షేక్ ఎఫెక్ట్ ఇక్కడ మీకు 2 లింక్స్ అయితే ఇంపోర్ట్ చేసుకున్నాను నేనైతే. ఇక్కడ బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకు బీట్ మార్క్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకు లవ్ యూ బుజ్జి అని ఉంటుంది. ఆ తర్వాత మనకు సాంగ్ ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ మనకు బీట్ మార్క్ మధ్యలో ఫోటోస్ పెట్టుకొని వాటికి మనం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ మీరు చూడండి, మనకు ఫస్ట్లో ఆ ఫాంట్ నచ్చకపోతే సింపుల్గా అయితే మీరు ఆ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని కింద ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. మనకు చాలా ఫండ్స్ ఉంటాయి, అంటే మీ మొబైల్లో ఉన్న ఫండ్స్ ఉంటాయి, మీ ఎలైట్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకున్న ఫండ్స్ ఉంటాయి, లేకపోతే ఇన్బిల్ట్ మనకు ఎలైట్ మోషన్లో దొరికే ఫండ్స్ ఉంటాయి. సింపుల్గా దాన్ని అయితే యాడ్ చేసుకోవచ్చు ఓకేనా, చేంజ్ చేసుకొని. మరి ఇప్పుడు ఏం చేయాలంటే వీటికి మనం ఫోటోస్ యాడ్ చేద్దాం. ఫోటోస్ యాడ్ చేసుకొని వీటికి షేక్ ఎఫెక్ట్స్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలో చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఫోటోస్ యాడ్ చేసుకుంటే సింపుల్గా ప్లస్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మాత్రం మీడియా మీద క్లిక్ చేసుకోండి. సింపుల్గా ఇక్కడ మీరు ఫోటోస్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఫోటో అనేది మనం తీసుకునే రెజల్యూషన్కి సెట్ అవ్వాలంటే మనకు పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజరీ ఆటోమేటిక్ దానికి ఫిల్ అయిపోతుంది. మళ్ళీ మనకు బీట్ మార్క్కి ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. మనం సెకండ్ ఫోటో మళ్ళీ యాడ్ చేసుకోవాలి కాబట్టి ఏంటంటే మనకు సరిగ్గా బీట్ మార్క్ అవ్వదు. అందుకోసం అయితే సింపుల్గా నేను బీట్ మార్క్కి మధ్యలోనే ఫోటో ఉంచి ఎక్స్ట్రా పార్ట్ని మనం కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు బీట్ సింగ్ చాలా నీట్గా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్. ఇదే విధంగా మనకు బీట్ మార్క్లో ఎన్ని ఫోటోస్ ఉంటాయి ఫ్రెండ్స్, అన్ని ఫోటోస్ని సేమ్ మీరైతే ఇదే ప్రాసెస్లో మీరైతే కట్ చేసుకోండి. కానీ ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటికి మనం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేద్దాం ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు అన్ని ఫోటోస్ని మనకి బీట్ మార్క్ మధ్యలో యాడ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఆల్రెడీ చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం అయితే బీట్ మార్క్ బదులు ఫోటోస్ అయితే ఫిల్ చేశాను. ఇక్కడ ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీటికి షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి. దానికోసం అయితే చాలా సింపుల్. మీరు 1 సెకండ్ బయటికి రండి. ఇక్కడ షేక్ ఎఫెక్ట్ XML ఉంటుంది, ప్రీసెట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ షేక్ ఎఫెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇక్కడ ఏం చేస్తారంటే చాలా సింపుల్, ఒకే ఒక షేక్ ఎఫెక్ట్ ఉంటుంది. ఆ ఫోటో మీద క్లిక్ చేసుకొని కింద మనకు ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని కింద 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుంటే కాపీ ఎఫెక్ట్స్ ఆటోమేటిక్గా దీనికి కొన్ని ఎఫెక్ట్స్ మొత్తం అయితే కాపీ అయిపోతాయి. ఇప్పుడు మీరు 1 సెకండ్ బయటికి రండి. బయటకు వచ్చేసి మళ్ళీ మనకు ట్రెండింగ్ అంటే మనకు బీట్ మార్క్ ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఎడిటింగ్ చేసి బీట్ మార్క్ దాంట్లోకి వెళ్ళండి. మనకు ఫస్ట్లో ఆల్రెడీ చెప్పాను కదా, మనకు ఫస్ట్లో 2 టెక్స్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, వాటిని ఏం టచ్ చేయకండి. ఇప్పుడు ఏం చేశారంటే మనం ఫస్ట్ నుండి మనకు 1.28 మిల్లీ సెకండ్స్ నుంచి మనకు లాస్ట్ 18 సెకండ్స్ వరకు అన్ని ఫొటోస్ అన్నిటికీ ఇదే షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. దానికి సింపుల్గా ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని మళ్ళీ ఇంతకుముందు లానే ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. కానీ ఇంతకుముందు మనం అక్కడ ఎఫెక్ట్స్ని కాపీ చేస్తాం కాబట్టి ఇక్కడ మనం ఎఫెక్ట్స్ని పేస్ట్ చేసుకోవాలి. అక్కడ కాపీ చేస్తాం కాబట్టి ఇక్కడ యాడ్ చేసుకోవాలి. చాలా సింపుల్, జస్ట్ మనకు పేస్ట్ మీద క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ దీనికైతే యాడ్ అయిపోతాయి ఫ్రెండ్స్. అలానే మళ్ళీ మనం సెకండ్ ఫోటో సేమ్ అలానే థర్డ్ ఫోటో మనకు బీట్ మార్క్లో ఎన్ని ఫోటోస్ ఉన్నాయి ఫ్రెండ్స్, అన్ని ఫోటోస్కి సేమ్ సింగిల్ షేక్ ఎఫెక్ట్ని అన్ని ఫోటోస్కి అయితే సింపుల్గా మీరు యాడ్ చేసుకోండి ఓకేనా. చాలా సింపుల్. మీకు లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, మనకు 18.17 మిల్లీ సెకండ్స్ వరకు ఉన్న ప్రతి ఫోటోకి ఒకే ఒక షేక్ ఎఫెక్ట్ని అన్ని ఫోటోస్కి యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ అర్థం కాకపోతే మేము మళ్ళీ వీడియో చూడండి. అయినా అర్థం కాకపోతే నాకు కొంచెం కామెంట్ చేయండి, మీకు సపరేట్గా లింక్స్ కూడా షేర్ చేశాను ఓకేనా ఫ్రెండ్స్. ఇలా మీరు లాస్ట్ వరకు అన్ని ఫోటోస్ అన్నిటికీ బీట్ మార్క్కి అన్నిటికీ మనం షేక్ ఎఫెక్ట్స్ని యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకసారి వన్స్ ప్రివ్యూ మీరు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూసుకోండి. అంటే ఏదైనా ఒక ఫోటోకి మిస్ చేసామా, మనకు బీట్ మార్క్ సరిగ్గా అవుతుందా లేదా, మనకు ప్రివ్యూ సరిగ్గా వస్తుందా లేదా చూసుకున్న తర్వాత మనకు పైన షేర్ మీద క్లిక్ చేసుకొని మీకు ఇష్టమైన రెజల్యూషన్లో వీడియో అయితే సింపుల్గా మీకు ఇష్టమైన క్వాలిటీలో వీడియో అయితే ఎక్స్పోర్ట్ పెట్టుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్. ఇలాంటి మంచి న్యూ ట్రెండింగ్లో ఉన్న వీడియోస్ నేను చాలా బాగా చేసుకోవడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ నాకు కొంచెం మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఒక బ్రదర్ లాగా అడుగుతున్నాను, నాకు కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ కొంచెం లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి ఓకేనా. బై ఫ్రెండ్స్.